ఈరోజు నేను చూపించబోయే మటన్ పులావ్ ఒక్కసారి ట్రై చేస్తే బయట హోటల్లో ఆర్డర్ చేయడం మర్చిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా టేస్టీగా మటన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఘీ, హాఫ్ కప్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 8 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 3 ఇలైచి, 1 టీ స్పూన్ షాజీరా వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత 3 బిగ్ సైజ్ ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ మారాక 3 టేబుల్ స్పూన్ల గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. నా రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా కడిగిన 1 kg మటన్ పీసెస్ను వేసి 5 to 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. పులావ్ కోసం పీసెస్ అనేవి కొద్దిగా నార్మల్ సైజులో ఉంటే బాగుంటుంది. సో మరీ పెద్దదిగా ఉండకూడదు, అలా అని చిన్నవిగా కూడా ఉండకూడదు. నార్మల్గా ఉంటేనే పులావ్ చాలా బాగా వస్తుంది. సో 1/2 kg టమాటాలు, 4 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇందులో బాగా పండిన టొమాటోలు వాడితేనే ప్యూరీ దిగి చాలా టేస్టీగా ఉంటుంది. సో పండిన టమాటాలు వాడాలి. టొమాటోలు మెత్తగా అయిన తర్వాత మిర్చి పౌడర్ 1/2 కప్ మిర్చి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్ కోసం రెడ్గా ఉండే కారం వాడితే చాలా బాగా ఉంటుంది. నేనైతే ముందుగానే రైస్ను బాగా కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పులావ్లో 250 గ్రామ్స్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఇందులో బాగా పుదీనా వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఎక్కువగా వేసుకోవాలి. మటన్ పీసెస్ బాగా ఉడికే వరకు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు అవసరమైనంత వాటర్ పోయాలి. 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ వేయాలి. తర్వాత 3 to 4 గ్రీన్ చిల్లీస్, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1 లెమన్ జ్యూస్ ముందుగానే తీసి ఉంచుకున్నాను, ఆ జ్యూస్ను వేసుకోవాలి. లెమన్ వేస్తే చాలా పుల్లగా బాగా వస్తుంది పులావ్. సో లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఎసరు వచ్చిన తర్వాత ఒక్కసారి అలా మూత తీసేసి అందులో నానబెట్టిన బియ్యాన్ని కేర్ఫుల్గా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మసూరి రైస్ను వాడాను, కావాలంటే మీరు బాస్మతి రైస్ను కూడా వాడవచ్చు. బియ్యాన్ని చాలా కేర్ఫుల్గా వేయాలి, లేకపోతే వేడి నీరు మీద పడే అవకాశం ఉంటుంది. సో కొద్ది కొద్దిగా చూస్తూ వేయాలి. అంతా నీరు ఒకేసారి తీసేసి బియ్యాన్ని అంతా ఒకేసారి వేసుకోవచ్చు. తర్వాత అంతా ఒకసారి అలా కలిపేసి హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొద్ది మరిగిన తర్వాత నీరు మరుగుతున్నప్పుడు మూత తీసి ఒక్కసారి అలా కలుపుకోవాలి. నీరు మొత్తము అలా పైకి వచ్చేస్తుంది. నీరు మొత్తం ఇంకిన తర్వాత ఫ్లేమ్ను తగ్గించి ప్లేట్ పెట్టి 15 మినిట్స్ పాటు దమ్లో ఉడికించాలి. తర్వాత మూత తీసి బియ్యం పూర్తిగా ఉడికిందో లేదో చెక్ చేయాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్స్ ఘీ పైనుంచి వేసి మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయాలి. ఘీ వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది పులావ్లో. సో వేసుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసేసి పులావ్ను నెమ్మదిగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి రైతా లేదా ఆనియన్ సలాడ్తో వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.